నిజాంపేట మండల కేంద్రంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిజాంపేట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శనివారం గ్రామ పురోహితులు వెలేటి రామ్మోహన శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ యువకులందరూ కలిసి వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ వినాయకుని గ్రామ నడిబొడ్డును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ స్వామివారి కృపా కటాక్షాలతో గ్రామ మండల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామన్నారు. विघ्नेश्वर भगवान की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। भारत माता के जय, भारत माता के जय। కమిటీ ఆధ్వర్యంలో యువకుల ఆధ్వర్యంలో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను అట్టహాసంగా వైభవంగా ప్రారంభించడం జరిగింది. హిందుత్వంలో ముఖ్యంగా హిందుత్వ భావజాలాన్ని పెంపొందించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. మొట్టమొదటిగా గణపతిని స్థాపించిన వ్యక్తి హిందుత్వంలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. స్వాతంత్రోద్యమం జోరుగా జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారి నియంత్రిత పాలనకు విరుద్ధంగా హిందుత్వం ఏకం కావడానికి బాలగంగాధర్ తిలక్ గారు మన గణపతి వినాయకులను ఏర్పాటు చేయాలని కోరారు. ఖచ్చితంగా 100% హిందుత్వ భావజాలాన్ని కొనసాగిస్తాము. హిందుత్వ భావజాలం ముందుకు తీసుకెళ్తాము. యువకులు ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రతి యువకులు హిందూ భావజాలంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మేము వినాయక నవరాత్రోత్సవం అట్టహాసంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న గ్రామ పెద్దలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై భారత్, జై గణేష్. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అన్ని యూత్లు కూడా కలిసి వినాయక ఉత్సవ కమిటీ అనే పేరుతో యువకులందరూ కూడా భారీ విగ్రహాన్ని ఈ యొక్క గ్రామ నడిబొడ్డున నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా యువకులు కంకణధారణ చేసుకొని దీక్షగా అఖండ దీపస్థాపన చేసుకున్నారు. కనుక వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక కళావృతంతో భక్తులను ఆకర్షిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని, ఈ యొక్క నవరాత్రి ఉత్సవంల వలన ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఒకే ఒక సంకల్పంతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా ఆ కమిటీ సభ్యులందరూ కూడా పేర్కొంటున్నారు. ఈరోజు మొదటి రోజు ఈ యొక్క ప్రథమ పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ విధంగానే అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. బోలో విఘ్నేశ్వర భగవానికి జై.